వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. కొరసపాడు మండలం మేదరమెట్లలోని ఎన్టీఆర్ సంత బుధవారం నిర్వహించబడింది. మార్కెట్ యార్డు చైర్మన్ పద్మావతి నాగేశ్వరరావులు సంతను పర్యవేక్షించి రైతుల దగ్గర కూరగాయల ధరల పట్టికలు ఉన్నాయా లేదా అని సమీక్షించారు. నిర్దేశించిన ధరల ప్రకారం మాత్రమే అమ్మకాలు జరగాలని సూచించారు. రైతులు కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చే వారం నుంచి ధరల పట్టిక బోర్డు సంత ప్రాంగణం బయట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ సంత అభివృద్ధి కార్యక్రమం కృషి లక్ష్యం అని హైలైట్ చేశారు. హలో ఎవరు రెడీ అయ్యావా? వెళ్తున్నాలే, అయిపోయింది, వెళ్తున్నా. రైతురా తాగావా? బాపట్ల జిల్లా రైతుల పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగ అధ్యక్షుడు గనివి కృష్ణమూర్తి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల పంటలను నీట మునిగించి భారీ నష్టాలు కలిగించాయన్నారు. రైతులకు రావాల్సిన యూరియా కోటాను కూటమి ప్రభుత్వం దగాపడుతూ తెలుగు తమ్ముళ్లకు అందించడం లేదని మండిపడ్డారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, కోకి రాఘవరెడ్డి, శెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది అంటే ఉదాహరణకి మనకి ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఖరీఫ్ సీజన్ మనకి 7వ నెల మొదటి వారంలో నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మనం వెదబెడితే 7వ నెల 15వ తారీఖు నుంచి వెదబెట్టున్నాము. ఇప్పటి వరకు రాష్ట్రంలో మన యొక్క బాపట్ల జిల్లాలో మొత్తం కూడా ఉన్నటువంటి 3,95,000 ఎకరానికి గాను 50% నుంచి 60% వరకు ఎదబెట్టడం జరిగింది. మిగతా 10%, 20% నార్మల్ పోయటం జరిగింది ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో నిన్న ఆగస్టు 9వ తారీఖున జరిగినటువంటి భారీ వర్షాలకి 9వ తారీఖు నుంచి స్టిల్ 18వ తారీఖు వరకు కూడా ఎడతెంపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ రోజు వరకు కూడా పెట్టిన వ్యవసాయం అంతా కూడా నీటి పాలైపోయి కూర్చున్నది. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా 10,000 ఎకరాలు 10,000 ఎకరాలు కానీ మీరు చేసిన పంపిణీ ఎంత జరిగింది? ఈ రోజున అధికారులు కూడా నిన్న కలెక్టర్ గారు కానీ మరి అగ్రికల్చర్ జేడీ గారు కానీ జిల్లా మొత్తానికి మీరు ఇబ్బంది పడాల్సినంత పని లేదు. 7,600 మెట్రిక్ టన్నులు యూరియా ఉన్నది, 2,500 మెట్రిక్ టన్నులు డిఏపి ఉన్నది. కనుక సమృద్ధిగా ఎరువులు ఉన్నాయంటున్నారు. ఏ షాపులోకి వెళ్ళి తిరిగి రాకుండా ఉన్నటువంటి రైతుల్ని చూపించండి. కనుక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ తెలుగు తమ్ముళ్ళకే ఏదైనా ఏఎంసీలో కూడా జరుగుతున్నది. అవసరమైతే బండి నెంబర్లు కూడా చూపిస్తాను. బండి వస్తే లారీలో ఉన్నటువంటి 440 10 టన్నులు యూరియాలో 200 బస్తాలు తెలుగు తమ్ముళ్ళకి వేసి పంపించడం జరుగుతుంది. మార్కెట్ యార్డు తెలుగు తమ్ముళ్ళది కాదు, రైతుదది. ఒక సొసైటీ ఉన్నది, తెలుగు తమ్ముళ్ళది కాదు, సొసైటీది రైతులది. ఆర్బీకే ఉన్నది, రైతులకు సంబంధించింది. అంతేగాని తెలుగుదేశం మరి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ కేజేఎన్ ఇన్స్క్లూజివ్
ఎక్స్క్లూజివ్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓనర్ గది లోపల క్యాండిల్ వెలిగించి బయటకు వెళ్లిన తర్వాత గది మొత్తం మంటల్లో చిక్కింది. మొదటి అంతస్తులోని పూజా గదిలో వెలిగించిన దీపం కింద పడటం వల్ల మంటలు చెలరేగాయి. ఫ్లాట్ లోని గది సామాగ్రి మొత్తం దగ్ధమైంది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాటర్ పైప్ లీకేజీ కారణంగా మంటలు కొంతవరకు స్వయంగా అదుపులోకి వచ్చాయి. అపార్ట్మెంట్ వాసులు అప్రమత్తంగా బయటకు వెళ్లడంతో పెద్ద నష్టం తప్పింది. मेरा नाम प्रीति है, ये अत्तापुर एरिया है। दिया लगा के मैं बाहर गई थी, आने तक वो ज़्यादा हो गया, दिया से स्प्रेड हो गया। दिया से नीचे आग गिर गया क्या वो मुझे नहीं पता ना, मैं दिया लगा के चली गई, आने तक इतना। आजू बाजू में कुछ था उसका लगने के बाद से? कर्टन था, और वो जो दिया जिसमें था वो वुड का कर्टन था, टेबल्स वुड के। కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరిగింది. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడంతో పాటు కేక్ గజమాలతో సత్కరించారు. బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నేతలతో పాటు అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. పూలమాలలు, శాలువాలు ఉద్దేశించి మర్యాద పూర్వకంగా అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో జరగనున్న వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల భద్రత కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం ఆలయ పరిసర ప్రాంతాలలో పోలీస్, వైద్య శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో భక్తులను ఎలా రక్షించాలో అవగాహన కల్పించారు. సిపిఆర్ వంటి ప్రాథమిక వైద్య సేవలపై శిక్షణ కూడా అందించబడింది. ఈ నెల 27 నుండి 21 రోజుల పాటు వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలకు సిద్ధంగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నందకిషోర్, డిఎస్పీ సాయినాథ్, కాణిపాకం ఎస్ఐ నరసింహులు పాల్గొన్నారు. కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకి లార్జ్ స్కేల్లో భక్తులు, డివోటీస్ వస్తారు కాబట్టి వారి యొక్క భద్రత కోసంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈరోజు పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా అగ్నిమాపక శాఖ వీళ్ళందరూ కూడా, అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ ఒక మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. అంటే అత్యధిక పరిస్థితుల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒకవేళ ముందు జాగ్రత్తలు ఎలాగో తీసుకుంటున్నాం, ఒకవేళ అలాంటి సంఘటన జరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, వితిన్ నో టైం మనం ఆ స్పాట్కి వెళ్ళిపోయి వాళ్ళని ఎలా కాపాడాలి అనే దాని మీద మనం ఒక మాక్ డ్రిల్ లాంటిది నిర్వహించాం. మొట్టమొదట ఎవరైనా అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీని వదిలేసి వెళ్ళినప్పుడు దాంట్లో బాంబు ఉండొచ్చు అనే ఒక చిన్న
డౌట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద మాక్ డ్రిల్ చేసి వాటిని బాంబ్ డిస్పోజల్ స్కీము అదేవిధంగా డాగ్స్ కూడా వచ్చి వాటిని వెరిఫై చేసి వాటిని అక్కడి నుంచి సురక్షితంగా పక్కకు తరలించే దానికి ప్రక్రియ ఎలా సాగుతుంది దాన్ని కూడా మొట్టమొదటి ఒక ఎక్సర్సైజ్ చేశారు. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే ఒక కోఆర్డినేషన్, ఒక ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు, మెడికల్ ఆఫీసర్ కానీ ఎక్కడ ఉంటాడు, ఇక్కడ పడిపోతే ఎలా కమ్యూనికేట్ చేయాలి, అతన్ని ఎలా తీసుకురావాలి అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇలాంటివి జరగడం చాలా మంచిదే అని మేము అనుకుంటున్నాం. టెంపుల్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి అడిషనల్ ఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 25వ వార్షికోత్సవం సందర్భంగా కుంభాభిషేకం సంప్రోక్ష కార్యక్రమానికి షాద్నగర్ మాజీ శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ బక్కని నరసింహులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అనురాగం, ఆప్యాయత, సత్సంబంధాల అవసరం ఉందని సూచించి స్వార్థంతో కూడిన సమాజం నుంచి బయటపడాలని కోరారు. దేవస్థానంలో జరిగే ఈ కార్యక్రమాలు మనుషుల మధ్య సాన్నిహిత్యానికి మార్గం కావాలని ఆయన భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీడీ బోర్డు మెంబర్ బక్కని నరసింహులు గారి యొక్క మాటలోనే పూర్తి వివరాలు విందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్. వెంకటేశ్వర స్వామి దేవాలయం రాజా సవై వెంకటరెడ్డి అంటే వనపర్తి సంస్థానాధీశుడు బహిర్గోపాలరావు దత్తపుత్రుడు 1692 నుంచి 1719 మధ్య కాలంలో నిర్మించిన దేవాలయం. ఈ దేవాలయం ఆ రాజుల కాలంలో పురోభివృద్ధి చెంది నడుస్తుండగా హైదరాబాద్ సుబేదార్ ముబారిజ్ ఖాన్ కు ఆయనకు 3 రోజుల యుద్ధం 1719లో జరిగినప్పుడు ఆ రాజు యుద్ధంలో మరణిస్తాడు. మరణించిన తర్వాత ఇది వనపర్తి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. అంటే ఇతరత్ర అంటే సామాన్యుడి దగ్గరికి ఎమ్మెల్యేల వరకు అందరు కూడా దీంట్లో తోడ్పాటు, రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అనకుండా అందరు కూడా అన్నదమ్ముల వల్ల కలిసి ఉండి అభివృద్ధి చేయడం జరిగింది. అందుకొరకు రేపు పూర్ణాహుతి తర్వాత రాత్రి 5 నుంచి 8 ఆ ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. అందువల్ల మరి ఆధ్యాత్మిక పురోవృద్ధి నేటి సమాజంలో తగ్గింది. తల్లిదండ్రులకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. అన్నదమ్ములు తగవుల కొరకు కొట్లాడు, పెన్షన్ కొరకు తల్లిని తండ్రిని చంపే రోజులు వచ్చినాయి. కాబట్టి మనందరికి కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రతి వ్యక్తిలో అది అభివృద్ధి చెందాలి. కూడా రాబోయే కాలం కొరకు వాళ్ళు మనకు దృష్టాంతంగా కొన్ని కార్యక్రమాలు చేశారు. మనం కూడా ఆ విధంగా నేర్చుకోవాలి. నమస్కారం. ఇది సంగతి. ఇప్పుడు సార్ చెప్పినట్లుగా రేపు కుంభాభిషేకానికి శ్రీకారం చుడుతున్నారు. మొత్తం ఏమున్నాయో కార్యక్రమాలకి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మనుషుల్లో ఆప్యాయత, అనురాగాలు, మానవత విలువలు కోల్పోతున్న ఈ తరంలో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం దొరికితే అది ఒక మంచి నాంతికి పడుతుంది అనేసి ఆయన నరసింహ గారు. రంగారెడ్డి పాటు మీసాల శ్రీనివాసరావు, ఏమంటివి. ఈ రోజు అద్దంకి వేలమూరిపాడులో ఎమ్మెల్యే రిజర్వేషన్ సర్కిల్ కింద అర్హులైన వ్యక్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఎంఆర్ఓ శ్రీచరణ్ పరిశీలన నిర్వహించారు. గ్రామంలో ఆర్థిక, భౌగోళిక స్థితిని దృష్టిలో ఉంచుకుని అర్హులైన వారికి గుర్తించి త్వరలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.
పీజీఆర్ఎస్ కింద ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వాడిని విచారించడానికి గ్రామంలో రావడం జరిగింది. వచ్చి అవసరం మేరకు ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయబడతాయని తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. పీజీఆర్ఎస్ కింద ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వాడిని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్ కే గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే అయితే ప్రభుత్వం చేపట్టిన సర్దుబాటులో ఇద్దరిని వేరే చోటుకి పంపడంతో ప్రస్తుతం కేవలం 2 ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినంత ఉపాధ్యాయులను నియమించాలని పాఠశాల చైర్మన్తో పాటు తల్లిదండ్రులు మండల విద్యాధికారిని సవినీయంగా కోరారు. మే నెలలో గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి మా ఇంటింటికి బడిబాట అనే కార్యక్రమంతో టీచర్లు మీ ఊర్లో 4 ఉపాధ్యాయులు ఉన్నాము, మా దగ్గర మీరు పిల్లల్ని చేర్పించండి, ఇక్కడ మంచి విద్యా బోధన జరుగుతుంది, మంచి చదువును అందిస్తామని చెప్పారు. వాళ్ళ మాటల్ని నమ్మి మేము ఇప్పుడు టీచర్ని నమ్మి మేమేం చేసామంటే ప్రైవేట్ స్కూల్ పంపే వాళ్ళం అందరం అంతా మొత్తము ప్రభుత్వ బడికి పంపిస్తున్నాము. మొత్తం ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి 72 మంది పిల్లలు ఉన్నారు. 72 మంది పిల్లలు ఉన్నారు. ఈ 72 మందికి కనీసం 4 ఉపాధ్యాయులు ఉండాలి, కానీ 4 లేకపోయినా 3 ఉండాలి, కానీ 2 ఉన్నారు. ఆ 2 పిల్లలకు ఏ విధంగా చదువు నేర్పుతారని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటిదంటే మండల విద్యాధికారికి మరియు కలెక్టర్ దాకా కూడా నేను చెప్పేది ఏంటిదంటే అందరికీ నేను నాగూర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను పోయిన సంవత్సరం మా పిల్లలకి ఇదే స్కూల్ వేసి నుంచి మళ్ళీ ఇదే స్కూల్లో వేసి మంచి చదువుకుంటున్నారని పోయిన సంవత్సరం 4 ఉంటే సార్ గారు ఇప్పుడు 2 ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్కి ఇద్దరికి కూడా. ఈ ఉన్న మాస్టర్కి పెద్ద నారుకి వేసినారు, మళ్ళీ ఆ మాస్టర్ మళ్ళీ ఇక్కడే తీసుకొని రావాలి. మేము కర్ణాటక బౌండరీ ఉంది, ఇది ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు రోడ్డు మీద. సంగారెడ్డి జిల్లా సిగ్గాపూర్ మండలంలోని నల్లవాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమాహారతి సందర్శించారు. ప్రాజెక్టుకు వస్తున్న నీటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు ఇరిగేషన్ అధికారుల నుంచి తెలుసుకున్నారు. లెఫ్ట్ రైట్ కెనాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, సాగు సౌకర్యాలు పునరుద్ధరించేందుకు సూచనలు చేశారు. రైతులకు సకాలంలో నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అదనంగా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో వంతెనలు, రహదారుల పరిస్థితిని కూడా పరిశీలించారు. లేదు మేడం, అంటే లైనింగ్ టోటల్ ఉంది, కన్స్ట్రక్టెడ్ 10 years బ్యాక్, అవి డిలాపిలేటెడ్ ఉన్నాయి. ఈ మోడర్నైజేషన్ వర్క్ అవి మనం రిస్టోర్ చేస్తాం. 24 ఈరోజు సిర్గాపూర్ మండల్లో నల్లవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు అలానే ఈ ఇరిగేషన్ అండ్ ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్తో రావడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి ఉన్న ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ చెక్ చేసుకున్నాము. అలానే ఎంతైతే 3200 క్యూసెక్స్ ఎంట్రీ ఉందో అంతే సర్ప్లస్ వేర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడర్నైజేషన్ వర్క్స్ అనేది టేకప్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అలానే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో ఏవైతే రిపేర్స్ టేకప్ చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. డీసీటింగ్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అండ్ ఈ ఏరియాలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే మనకి అప్రోచ్ రోడ్స్ అవ్వచ్చు, కొన్ని పాట్ హోల్స్, ఇవన్నీ కూడా త్వరలోనే రెక్టిఫై చేయడానికి స్టెప్స్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు మండలం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలోని కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాల్లు ఎమ్మెల్యే కూన రవికుమార్పై చేసిన ఆరోపణలపై మాధ్యమాలతో క్షమాపణ తెలిపారు. జూన్ 21న ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అడ్మిషన్ విషయంపై ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపాల్ సౌమ్య పూర్తిగా సమాధానాలు ఇవ్వలేదని, ఇది అగ్రెసివ్గా భావించిందని తెలిపారు. దీనిపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు ప్రిన్సిపాల్లు చెప్పారు. అందుకే యూనియన్ తరపున ఎమ్మెల్యేకు క్షమాపణ తెలుపుతూ సంఘటనను ముగించారు.
బాబును మీరేమైనా అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారంటే నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కదలను, ఏదో ఒకటి తేల్చుకుంటాను. సో మీరు వస్తే మీరే గాలిలో ఉండిపోతారు, మీ ఇష్టం చూసుకోండి అన్నారు. మీకు అధికారం ఉంటుందా? ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్ చేసినాక అధికారుల ఆదేశానుసారమే మేము నడుచుకోవాలండి. మాకంటూ ఏ రైట్స్ ఉండవు. మాకే కాదు, ఎవరికైనా అధికారుల ఆదేశానుసారమే నడుచుకుంటారు కదా. ఆర్డర్ ఉన్నతాధికారులు ఆర్డర్తోనే ట్రాన్స్ఫర్ అయ్యాము. మరి ఆవిడ అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాం, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, మీరు గాలిలో ఉండిపోతారు? అదే మాకు తెలియడం లేదు. మాకు తెలియని విషయం కూడా అదేనండి. మేమైతే అధికారుల ఆదేశానుసారం మేము నడుచుకున్నాము. ఆమె అది కాస్త డీవియేట్ అయ్యారు. మీరు వెళ్ళిన తర్వాత పిల్లలకి కంప్లైంట్లు ఇచ్చారు మేడం? కంప్లైంట్స్ అంటే అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని నేను గుర్తించాను, పిల్లలతో మాట్లాడాను. ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది చెప్పారు. ఆమె మీద స్పెషల్ అని కాదు, కానీ ఉన్న ల్యాబ్సెస్ అయితే నేను గుర్తించాను, వాటిని రెక్టిఫై చేస్తానని చెప్పాను. కూడా మీరు అది చెప్పకపోవడం వల్లే నేను ఇస్తున్నాను, మీరు ఆపండి అంటూ వాళ్ళకి మళ్ళీ చేసి మా మధ్య తగాదాలు. ప్లస్ నిన్న కూడా సాక్షి పేపర్ మరి ఏ పేపర్ నేను పర్టికులర్గా చూడలేదు, మా వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే నా మీద కూడా ఆరోపణలు ఉన్నాయంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ మా కేజీబీల మీద ఏ ఆరోపణ లేదు, అయినా ఒకవేళ ఏదైనా బాధ్యత వహించగా నేను పనిచేసినట్లయితే నన్ను ఉన్నతాధికారులు ప్రశ్నించాలి. కానీ ఆమె స్టేట్మెంట్ ఇప్పించడానికి అయితే అర్హురాలు అయితే కాదు. నాతో ప్రిన్సిపల్ కదా, నా మీద ఎవరైనా ఏదైనా బాధ్యత వహించి నేను వర్క్ చేసి అక్కడ ఏమైనా నేను సరిగ్గా వర్క్ చేయకపోతే ఉన్నతాధికారుల దృష్టికి ఆటోమేటిక్ గా పిల్లల తల్లిదండ్రులు కానీ స్టాఫ్ కానీ ఎవరైనా తీసుకువెళ్తారు, వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. కానీ ఆమె నా పేరుని పేపర్లో కూడా ప్రస్తావించారు. ఆమె అది నాకు చాలా బాధగా ఉంది. నేను ఫుడ్ అది అంటే అంత పర్టికులర్ గా నేను అబ్జర్వ్ చేయలేస్తా, నేను ఉన్నది 2 months అని. కానీ ఆ విషయంలో ఆవిడ దగ్గర చెయ్యలేక అంటే ఈ గొడవలు అవి నేను ఇబ్బందిగా నాకు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుపిల్లి మండలం కేంద్రంలో ఈ రోజు టీడీపీ సీనియర్ నాయకులు పెద్దింటి పూర్ణచంద్ర గారు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను అనగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి ప్రమాణం చేసి నేను అనగా పెద్దింటి పూర్ణచంద్ర అనే నేను గరుగుపిల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇన్ఛార్జ్ గా చైర్మన్ గా ఈ జన్మన బాధ్యతలు స్వీకరించి సహకార సంఘముల చట్టం ప్రకారం మరియు కైల ప్రకారం ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి ప్రమాణం చేసి నేను అనగా. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం సొసైటీ త్రిసభ్య కమిటీ ఎల్ఎస్సిఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరై సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. త్రిసభ్య కమిటీలో మాణికల నాగేశ్వరరావు, అంబేద్కర్, కొంచాడ దుర్గాప్రసాద్ నియమితులయ్యారు. జనసేన, బీజేపీ, టీడీపీ నేతలు పాల్గొన్నారు. సంస్థలు సమర్థంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఇంటింటి 14 జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సంఘంలో చైర్మన్గా ఎన్నికైనందున నేను ఈరోజు నుండి పదవికి సంబంధించి బాధ్యతలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఇంటింటి 14 జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సంఘంలో చైర్మన్గా ఎన్నికైన
మన గురించి పెద్దలు మంచి ఆలోచన చేసి ఈ సొసైటీని పెట్టడం జరిగింది. మరి వాళ్ళందరూ పెట్టినటువంటి వాటిలో మరి మిగతా రైతులందరూ కలిసి సొసైటీని అభివృద్ధి చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న రైతులందరికీ. కాకినాడ జిల్లా తిమ్మరాజుపేట శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో 1,00,000 బిల్వార్చన పూజలు అర్చకుడు కోటమూర్తి శ్రీరామచంద్రమూర్తి శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచి రుద్రాభిషేకం, మధ్యాహ్నం 1,00,000 బిల్వపత్ర పూజ, అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరగగా భక్తులు అధికంగా హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు పుణ్యక్షేత్ర విశిష్టతను గుర్తు చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి పూజలు శుభప్రదంగా మారుతాయని తెలిపారు. ప్రజాపతి సంవత్సరో మహాంగ సంవత్సరజాపతిశ్వాసాదయతు భక్తులతో రద్దీగా ఉన్నదండి. పాతకొట్టం గ్రామం తిమ్మరాజుపేట గ్రామంలో శివాలయం దగ్గర 1,00,000 పత్ర పూజ జరిగింది. చాలా విశేషంగా జరిగింది. భక్తులు చాలా మంది వచ్చారు. ఇదే మొదటిసారి జరగడం ఇక్కడ. నేను రావడం కూడా మొదటిసారి. ఇలాంటి పూజలు ఇంకేమైనా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇందులో ఉండడం కూడా నా అదృష్టం. దేవస్థానం పూజారి గారు కోటమూర్తి శ్రీరామచంద్రమూర్తి గారు శాస్త్రి గారు మా ఊళ్ళో పూజారిగా గొప్పతనంగా ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఆయన ఎన్నో మంచి విషయాలు బోధిస్తూ ఉన్నారు. యాదవ పండితులను తీసుకొచ్చి ఇవాళ మా గ్రామాన్ని పురాతనం చేశారు. వారికి ఆ యాదవ పండితులకి మా హృదయపూర్వక అభివందనములు తెలియజేసుకుంటూ శ్రీశక్తి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోందని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు. రోజుకు సగటున 18 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు 6.30 కోట్లు లబ్ధి చేకూరుతోందన్నారు. ఈ సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ రోజు మినహా 4 రోజులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు ఈ యొక్క స్కీమ్ని చాలా గణనీయంగా వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా మొదట్లో ఇటువైపు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి బస్సుల్లో కొన్ని మండలాలు కవర్ అవ్వట్లేదంటే ఏలూరు ఎంపీ గారు మా దృష్టి తీసుకొస్తే ఏమంటే దాన్ని 2వ రోజున రెక్టిఫై చేసి అక్కడ వరకు ఫ్రీగా వెళ్ళే విధంగా తెలంగాణ బోర్డర్ వరకు కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకుని జరిగింది. మరి 4 రోజులు మనం చూసినట్లయితే జరిగిందంటే మనం దాన్ని ఎంత ఆదర్శనీయంగా ఈ యొక్క స్కీమ్ ముందుకు వెళ్తా ఉంది. తద్వారా 20 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఆదా కలిగింది. అంటే ఆదాయం వాళ్ళ యొక్క ఖర్చు నుంచి వైదొలిగి ఏదైతే ఈ డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి చేయవద్దనవటం వల్ల ఈ డబ్బులు వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడేదానికి మిగిలింది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా 5 స్కీముల్ని, అది పెన్షన్స్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, రైతు ఏదైతే అన్నదాత సుఖీభావ కావచ్చు, ఈ రకంగా అన్ని కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఈ రోజున ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఈ నాయకత్వం పట్ల ఆదరణ పెరిగేటప్పటికీ వైఎస్ఆర్ పార్టీ కోసాలు కదులుతున్నాయి. ఇంకా ఉన్నటువంటి ఓటింగ్ శాతం పడిపోతామో, ఈ 11 సీట్లు కూడా మాకు రావేమో నెక్స్ట్ వచ్చేటప్పటికి అనేటువంటి ఒక భయాందోళనలోకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం నెట్టబడింది.
బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో సెప్టెంబర్ 26, 28 వరకు బీచ్ ఫెస్టివల్ జరగనుంది. దీనిపై కలెక్టర్ జె వెంకటమురళి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 3 రోజుల పాటు సాంస్కృతిక, క్రీడా, వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు బీచ్ ను సందర్శించి 97 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఈ 10 అనుకుంటున్నాం. ఇందులో స్పోర్ట్స్ ఏ రోజు పెట్టాలి? ప్రతిరోజున ఒక రోజైనా? ఫస్ట్ రోజు ఏమో మామూలుగా చేస్తారు, సెకండ్ డే సెమీఫైనల్, థర్డ్ డే సెమీఫైనల్ అండ్ ఆల్సో ద ఫైనల్ అట్లా పెట్టుకుంటే 3 days వాళ్ళకి అకామిడేట్ చేయవచ్చు. కల్చరల్ రోజు ఉండాలి. కల్చరల్ ఎవ్రీడే ఉంటుంది సార్. ఎవ్రీడే కల్చరల్ మనము డయాస్ సూర్యలంకలోను వాడరేవులో రెండిట్లో నడిచేటట్టు పెడితే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అక్కడ ఒక ఈవెంట్, ఇక్కడ ఒక ఈవెంట్, అట్లా చేయలేమా? చేయొచ్చు. ఓకే. సో నేను ఇప్పుడు అమ్రపాలి గారితో మాట్లాడతాను. మాట్లాడి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ స్టేట్ నుంచి ఎవరెవరిని పెడతారు ఈ ప్రోగ్రామ్కి అని చెప్పి అడుగుతాను. అడిగి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయమన్నాం. కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి చేసుకుంటే ఈ 2 అయిపోయిన తర్వాత మేము ప్లేస్ కూడా డిసైడ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.